ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా రథ సప్తమి శుభాకాంక్షలు. జగత్తుకు వెలుగునిచ్చేటువంటి ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు కూడా మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా రథ సప్తమి శుభాకాంక్షలు. ఇవాళ చర్చ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తాను చేసిన నేరాన్ని యువతల వాళ్ళ మీద నెట్టేసో అవతల వాళ్ళ మీద నెట్టేసో లేదా మనకి ఎవరి మీద బురదయ్యాలనుకున్నారో వాళ్ళ మీదకి వేసేస్తే దొంగ దొంగ అని వాళ్ళనే అనేసేసి మనం చేసిన తప్పులు పక్కాళ్ళ మీదకి నెట్టేస్తే ఏమంటారు? ముందుగా అది ఏపీలో అయితే వైసీపీ అంటారు, లేదా వైసీపీ స్టైల్ అంటారు. మనం ఏ తప్పైనా చేసి పక్కోళ్ళ మీదకి నెట్టాయి, లేదా మన నేరాన్ని పక్కోడి మీదకి వేసాయి, బురద జల్లే. ఇది గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి విపక్ష హోదా ఉన్నటువంటి వైసీపీ చేస్తున్న తీరుతెన్నులు ఏ మాత్రం మారినట్టు కనిపించటం లేదు. ఇంకా పరిస్థితి మార్పు రాకుండా ఇంకా అదే స్టైల్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అసలు ఆ పద్ధతి ఫాలో అవుతున్నందుకే మొన్న తాజాగా జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో మనకు వచ్చిన రిజల్ట్సే ప్రత్యక్ష సాక్ష్యం. అయినా కూడా ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైంది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు, చెప్పిన పనులు చేస్తున్నారు. అలాగే చేయలేము, కొంత టైం కావాలనుకున్న పనుల విషయాలను కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి, ఈ విషయాల కారణంగా లేదా గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల లేకపోతే ఈ సందర్భాల్లో మేము చెప్పిన హామీ చేస్తాం కానీ కొంత లేట్ అవుతుంది అని వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వైసీపీ ఏం చేస్తోంది ఇక్కడ, లేదా జగన్ అండ్ కో ఏం చేస్తున్నారు? ఏదో జరిగిపోయింది లేదా ఏదో రాద్ధాంతం చెయ్యాలి, కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలి అంటూ కూడా 8 నెలల్లో వాళ్ళు కొన్ని రకాల ఆందోళనలు చేశారు. పోనీ ఏమన్నా ప్రజాస్పందన వచ్చిందా? వీళ్ళ ఆందోళనలు అసలు జనం బీభత్సంగా రోడ్డు మీదకి వచ్చేసేసి ఆహా ఓహో అనేసారా అంటే అసలు ముందు పార్టీలో ఎవరున్నారో తెలియదు, అసలు ఎవరు ఉంటున్నారో తెలియట్లేదు. వాళ్లే పక్క పార్టీలకు వెళ్ళిపోతున్నారు, లేదా రాజకీయ సన్యాసం తీసుకుని మీకో దండం మీ పార్టీకో దండం నమస్కారం అని వెళ్ళిపోతున్నారు. ఇంకొక పక్కన సరే ఉన్న వాళ్ళని వేసుకుని ఆందోళనలు చేస్తున్నారు. ఎటువంటి ఆందోళనలు చేశారు? కరెంటు ఛార్జీలపై ఆందోళన చేశారు, ప్రభుత్వం పెంచేసిందో అని. కానీ గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల అవి ట్రూ అప్ ఛార్జీలు క్యారీ ఫార్వర్డ్ అవ్వకుంటూ ఇలా వచ్చిన విషయం అందరికీ అర్థమవుతోంది. అలాగే రైతు సమస్యలపై ఆందోళనలు చేశారు, రైతు పోరుబాటుకి సంబంధించిన. కానీ ధాన్యం బిల్లులు బకాయిలు పెట్టేసి అసలు నానా రభస చేసేసి ఒక రకంగా రైతుల సమస్యలకు కారణం అయ్యిందే వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధాన్యం బిల్లుల బకాయిలన్నింటినీ కూడా వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరొక్కసారి ఇంకొక నాటకానికి తెరతీశారు. అదేమిటంటే ఫీజు పోరు అని. మరి ఫీజు పోరు విషయానికి వస్తే ఒకసారి మనం గమనిద్దాం. దీని ముందు జనవరి 3 అన్నారు, తర్వాత 29 జనవరి అన్నారు, మళ్ళీ రేపని చెప్పి పోస్టర్లు కూడా ఏకంగా విడుదల చేశారు. మరి అదేదో టీజర్ సినిమా లాగా అదేమన్నా మరి ఆందోళనకు కూడా ఈ టీజర్లు పోస్టర్లు ఏంటో జనం చూస్తున్నారని రేపు ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరంటూ పోస్టర్ను విడుదల చేశారు. మళ్ళీ తూచ్ అంటూ కూడా, అంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఆందోళన ఎప్పుడు చేయాలో లేకపోతే ఏ విషయం మీద ప్రజలకు వెళ్ళాలో. సరే అయినప్పటికీ కూడా మళ్ళీ ఫిబ్రవరి 12 అంటూ కూడా ఈ ఫీజు పోర్ అంశాన్ని వాయిదా వేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే అసలు 7 నెలల్లో వైసీపీ చేసినటువంటి ఏ ఆందోళనలకైనా ప్రజలు స్పందించారా? ఎందుకంటే ప్రభుత్వం కుదురుకోవాలి, కుదురుకునే టైం ఇవ్వాలి, వాళ్ళు చేస్తున్న అంశాలని పరిశీలించాలి, తప్పులుంటే ప్రశ్నించాలి. ఇది ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ 8 నెలల్లో ఏదో జరిగిపోయినట్టు రోడ్డెక్కేసేసి ఆందోళనలు చేసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి లేకపోతే ట్వీట్లు పెట్టేసి నిజంగా వైసీపీ పెడుతున్నటువంటి నాయకుల ప్రెస్ మీట్లు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్లు కానీ ఆందోళనలు కానీ చూసి రియాక్ట్ అయిపోయే ప్రజలు ఏపీలో ఉన్నారా అంటే నిజంగా ఏం మాత్రం లేరనే చెప్పచ్చు. నిజంగా వాళ్ళు చెప్పే మాటలే వింటే మొన్న ఎలక్షన్స్ రిజల్టే వేరేగా ఉండేది. కానీ 8 నెలలు వచ్చినా తీరు మారకుండా అదే ప్రవర్తనతో అదే తీరుతో మళ్ళీ వీళ్ళు ఆందోళనలు చేస్తుంటే జనం అసలు వీళ్ళ తీరు మారరా? ఎవరి కోసం ఆందోళన చేస్తున్నారు, ఎవరి మీద ఆందోళన చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. 2019లో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే అసలు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ కొంచెం మనం వెనక్కి వెళితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ఎక్కడా కూడా ఎటువంటి బకాయిలు లేకుండా తమ పాలసీల ప్రకారం తమ నిర్ణయాల ప్రకారం దీన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. కానీ 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిందో దీని ఫీజు రియంబర్స్మెంట్ ని ఏకంగా విద్యా దీవెన అంటూ పథకం పేరు మార్చేసి
విపరీతమైన ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి అదే ఒక కొత్త పథకం ఇన్వెంట్ చేసి ఒక డిస్కవర్ చేసి తామే కనిపెట్టినట్టు దాన్ని మళ్ళీ రీలాంచ్ చేసి ఫుల్ పేజ్ యాడ్లతో ఎలా విపరీతమైన పబ్లిసిటీ ఎక్కువ అనమాట చేసుకుంటూ, కానీ ఫలితం మాత్రం శూన్యం. దాదాపుగా వీళ్ళు బకాయిలు ఎన్ని కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంచారంటే, దాదాపుగా దీనికి సంబంధించిన విషయంపై కూడా విద్యాశాఖకి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విడతల వారీగా కూడా ఈ బిల్లుల్ని విడుదల చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఒక రకంగా వీళ్ళు పెట్టినటువంటి ఈ పెండింగ్ బకాయిల వల్ల చాలా చోట్ల సర్టిఫికెట్స్ ఇష్యూ కూడా ఆపేస్తే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వస్తే, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కాలేజీలని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి 10 లక్షల మంది విద్యార్థులకు కూడా ఈ సర్టిఫికెట్లు ఇప్పించేలాగా ఆదేశాలు ఇచ్చారు. మొన్నే మనం చూసాం, మైనారిటీ అలాగే ఈ కొంతమందికి సంబంధించిన బిల్లులు కూడా విడుదల చేశారు. మళ్ళీ నిన్న కూడా మంత్రి లోకేష్ గారు సమీక్షించారు. ఈ పెట్టిన బిల్లులకి సంబంధించి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే పెండింగ్ పెట్టింది మీరు, మళ్ళీ ఫీజుల ఆందోళనలో ఫీజు పోరంటూ కూడా రోడ్డు ఎక్కుతుంది వీళ్ళు. సో ఒక రకంగా ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ఆందోళన, ఎవరి కోసం? అసలు ఇంకా పశ్చాత్తాపం లేదా? జరిగిన తప్పుకి మరి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా, లేకపోతే ఇవన్నీ ప్రాయశ్చిత్త దీక్షల? ఇవన్నీ ఎట్లా చూడాలి అంటే, ఒక పక్కన వలసలు, ఇంకొక పక్కన ఈ ఆందోళనలు, మళ్ళీ ఆందోళనలో కూడా వాయిదాలు. జనం కూడా వీళ్ళు మారరా అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫీజు పోరు ఆందోళనపై జగన్ అండ్ కో రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర ఉన్న వాదన ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒక రకంగా ప్రజలకు వీళ్ళంతా ఎగ్గొట్టేశారని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ వర్షం ఫీజుల బకాయిలు పేరబెట్టి ఇప్పుడు ఫీజు పోరు అంటూ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి విపక్షం వైసీపీ ఆందోళనలకు రెడీ అవుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వ వాదన ఏంటి, అసలు ఈ పరిస్థితికి దారితీసిన అంశాలు, కారణం వారైనప్పుడు దీన్ని మరి వాళ్ళ ఆందోళనలు ఎవరి మీద చేస్తున్నారు అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి బ్రహ్మం చౌదరి గారు, జనసేన నుంచి వివేక్ బాబు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. బ్రహ్మం చౌదరి గారు, మీతో ప్రారంభిస్తాను. ఫీజు పోరంట, మీరందరూ డబ్బులు ఇవ్వట్లేదు, ఎగ్గొట్టేస్తున్నారని చెప్తున్నారు. అయితే దీన్ని మరి ప్రాయశ్చిత్త పోర్ అనాలా, లేకపోతే క్షమాపణ పోర్ అనాలా అని ఇంకొక సైడ్ నుంచి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మీరేం చెప్తారు? నిజంగా మీరు ఇచ్చే ఉద్దేశం ఉందా, ఎగ్గొడుతున్నారా? వాళ్ళైతే మీరు ఇవ్వట్లేదని ఆందోళనలకు రెడీ అయ్యారు. చంద్రిక గారు శుభోదయం. అదేవిధంగా ఏబిఎన్ ఛానల్లో ఉన్నటువంటి ఆ కో ప్యానలిస్టులకు, ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రిక గారు, మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, దొంగే దొంగ 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 అని అరిచినట్టు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పచ్చకామరలో లోకమంతా పచ్చగా కనపడ్డట్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి పని కూడా ఇతరులు కూడా చేస్తారని చెప్పేసి తాను ఎప్పుడు భావిస్తూ ఉంటాడు. అంతేకాకుండా చిత్తుగా ఓడిపోయినటువంటి పార్టీని, ఏదైతే ఐసీయూలో ఎమర్జెన్సీలో కోమాలో ఉన్నటువంటి పార్టీని బతికించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చివరికి విజయసాయి రెడ్డి సైతం పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా నా వెనక కానీ, నా ముందు కానీ, నాకు లెఫ్ట్ గా, నాకు రైట్ గా ఇంకెవరు ఉండరు. కనీసం పబ్లిక్ ని కన్విన్స్ చేయలేకపోయిన ఎలక్షన్స్ లో అట్లీస్ట్ పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా రైతు పోరని చెప్పేసి బయటకు వచ్చాడు మేడం. కానీ ఏ రైతు కూడా ఆదరించలేదు. ఎందుకంటే ధాన్యం కళ్ళల్లోకి వచ్చిన తర్వాత, ఆరిన తర్వాత 3వ రోజే ధాన్యాన్ని అధికారులు కొని కరెక్ట్ గా 10 రోజులు తిరిగే లోపే రైతుల అకౌంట్ లో డబ్బులు వేసినటువంటి ప్రభుత్వాన్ని రైతులు చూశారు. తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే, మహిళా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే, మహిళలకు రక్షణ కరువైనటువంటి రాష్ట్రాన్ని చూసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారో, నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి 100% ఒక మనోధైర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఇక రైతులు కానీ, మహిళలు కానీ, సమాజంలో ప్రజలు కానీ ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చక్కగా రాష్ట్రం నడుస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక విధంగా తన ఉనికిని కాపాడుకోవటం కోసం, తన పార్టీని కోమాలో ఉన్నటువంటి తన పార్టీని కొంచెం బతికించేటువంటి ప్రయత్నంలో భాగంగా విద్యార్థులైతే మరి టెంప్ట్ అవుతారు చిన్న వాటికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి ప్రయత్నం చేశాడు మేడం. అది కూడా మీరు ఇందాక చెప్పిన విధంగా వాళ్ళు డిసెంబర్ లో ప్లాన్ చేశారు, జనవరిలో అనుకున్నారు,
జనవరి ఫస్ట్ వీక్ అనుకున్నారు, థర్డ్ వీక్ అనుకున్నారు, లాస్ట్ వీక్ అనుకున్నారు, మరలా ఫిబ్రవరి 4వ తారీఖు అనుకున్నారు. కానీ 4వ తారీఖు 5 అన్నారు, మళ్ళీ ఇప్పుడు అది 12కు వాయిదా అంట. వాళ్ళకే క్లారిటీ కానీ 12 ఫిబ్రవరి 12 కాదు మేడం, మార్చి 12. ఓకే. అంటే వీళ్ళు ఏంటంటే విద్యార్థులకి వాళ్ళ వయసు రీత్యా కొంచెం వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా రెచ్చిపోతారని చెప్పేసి భావించారు. కానీ ఎవరైతే దొంగ అని అరుస్తున్నారన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించారు. మనకి బకాయి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన సంబంధించినటువంటి కంపెనీలకు కానీ కాంట్రాక్టర్లకు కానీ వేల కోట్ల రూపాయల కమిషన్ల కోసం వాళ్ళకి డబ్బులు దోచిపెట్టాడు. కానీ మరి 2,000 కోట్లు 3,000 కోట్ల సంవత్సరానికి అయ్యేటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో వాటి మీద మాత్రం సవతి తల్లి ప్రేమ చూపించాడు. కాబట్టి మనము నిజాయితీకి అండగా నిలబడాలని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డితో నడవడానికి సిద్ధపడలేదు. రెండోది మేడం, వాళ్ళ విద్యార్థి విభాగం నాయకుడే ఒక రౌడీ షీటర్, ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పిలుపునిస్తే మరి విజ్ఞులైనటువంటి తల్లిదండ్రులు కానీ లేకపోతే విజ్ఞులైనటువంటి విద్యార్థులు కానీ ఒక రౌడీ షీటర్ వెనకమార్లా ఉద్యమాలకు కానీ లేకపోతే పోరుకు కానీ వాళ్ళ హక్కులు కాపాడటం కోసం కానీ వస్తారని చెప్పేసి నేనైతే భావించట్లేదు. పార్టీ అధ్యక్షుడేమో ఆర్థిక తీవ్రవాది, విద్యార్థి సంఘం అధ్యక్షుడేమో రౌడీ షీటరు. ఎవరు నమ్మి ఎవరు బయటకు వస్తారు మేడం? ఎవరు రారు. వాస్తవంగా 5,447 కోట్ల రూపాయల బకాయిలు మేడం. ఒక ఫీజు రియంబర్స్మెంటే కాదు, చిక్కీల డబ్బులు పెండింగ్, కొడుగొట్ల డబ్బులు పెండింగ్, వసతి దీవెన పెండింగ్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్. అవి కాకుండా మేడం చంద్రిక గారు దాదాపుగా 3,100 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది మేడం. దోపిడీ విద్యార్థులకి బకాయి పెట్టింది సరే, వచ్చే ప్రభుత్వం ఇస్తుంది. కానీ 2,832 కోట్ల రూపాయలు వసతి దీవెన పేరుతో దోపిడీ చేశారు మేడం. మీరు 200 కోట్ల రూపాయలు ఎక్స్ కుంభకోణం మేడం. అదేవిధంగా నాడు నేడులో 3,000 కోట్ల రూపాయల కుంభకోణం మేడం. వీళ్ళు విద్యార్థులు, పేద విద్యార్థులకి కడుపు నింపేటువంటి కోడిగుడ్లు, చిక్కీలు లాంటివి కూడా వీళ్ళ జేబులు నింపుకొని ఈ రోజున బకాయిలు పెట్టి, తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టినప్పుడు కూడా ఒక పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పులు, మరో పక్కన వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టుకుంటూ కూడా ఆర్థిక భారం తట్టుకోవాలనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని 8 నెలల్లో మేడం 800 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయడం జరిగింది. 800 కోట్ల రూపాయల బకాయిలు ఎవరి కళాశాలల అకౌంట్లోకి అయితే వచ్చినాయో వారందరూ నేను లోకేష్ గారి దగ్గరకు వచ్చి ధన్యవాదాలు తెలియజేశారు మేడం. విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, కళాశాల యాజమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. వీళ్ళకెందుకు కడుపు మంటో అర్థం కావట్లేదు, వీళ్ళకెందుకు కళ్ళు కుట్టుకుంటున్నాయి అర్థం కావట్లేదు. ఎవరి సమస్య తీసారండి మీరు బ్రహ్మన్ చౌదరి గారు? ఎందుకంటే నాడు నేడు అవినీతిమయం అన్నారు, ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ భ్రష్టు పట్టించారని అంటున్నారు, ఇప్పుడు బకాయిలు అంటున్నారు. అసలు టోటల్ గా మీరు అన్ని లెక్కలు తీసారా? ప్రజలకు చెప్తున్నారా? లేకపోతే ఇది ఎలా ఉంటుందంటే మీరు కూడా ఇచ్చిన హామీని జరపడానికో లేకపోతే కాలయాపన చేయడానికో వాళ్ళ మీదకి నెడుతున్నారు? అసలు ఎన్ని లెక్కలు బయటకు తీసారా మీరు? చంద్రిక గారు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాను, ఏబిఎన్ లో కూడా వచ్చింది, చాలా ఛానల్లో వచ్చింది. నేను వారం నుంచి చెప్తున్నాను, మంత్రులు ప్రెస్ లో మాట్లాడుతూ ఉన్నారు, విద్యార్థి సంఘం నాయకులు మనాలు ప్రెస్ లో మాట్లాడుతున్నారు, లోకేష్ గారు మాట్లాడుతున్నారు. నేను సూటిగా ఏమడిగానంటే విద్యార్థి సంఘం నాయకులైనా సరే వైఎస్ఆర్సీపీ పోస్టర్లు విడుదల చేస్తున్నటువంటి రాజకీయ నిరుద్యోగులందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేశారు. 800 కోట్ల రూపాయలు ఏ విద్యార్థి ఐడి పేరు మీద ఏ కళాశాలలో ఏ చదువుతున్నారో, ఏ కళాశాలకు ఎంత అమౌంట్ పోయిందో మీరు కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తే సమాచారం రాదు. కలెక్టరేట్ లోపలికి పోయి కలెక్టర్ గారిని అడగండి, సార్ మన జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, ఒక్కొక్క విద్యార్థికి ఎంత అకౌంట్ లో పడింది, 800 కోట్ల రూపాయలు లోకేష్ గారు విడుదల చేస్తారని చెప్పి సమాచారం తీసుకొని మాట్లాడండి. లేదంటే మీరు డేట్ చెప్పండి, స్థలం చెప్పండి, టైం చెప్పండి, నేను వస్తాను, నేను చూపిస్తానని చెప్తున్నాను మేడం. 800 కోట్ల రూపాయలు 8 రోజుల క్రితం విద్యార్థులకు వచ్చాయా రాలేదా? మీరు మొసలకన్నీరు గార్చి ఏదో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెట్టినటువంటి ఛానల్లోనో లేకపోతే పేపర్లోనో పిచ్చి రాతలు రాసి అబద్ధాలు వడ్డీ వారిస్తా ఉంటే లబ్ధి పొందినటువంటి వ్యక్తికి అయితే తెలుసు కదా గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరిగింది అన్నది విద్యార్థికి తెలుసు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుసు, ఏదైతే బకాయిలు పొందినటువంటి కళాశాల యాజమాన్యాలకు తెలుసు. అవును. ఇకపోతే గుడ్లు విషయం, కొడిగుడ్ల విషయంలో కానీ, దోపిల్లో కానీ, అదేవిధంగా చిక్కెల దోపిల్లో కానీ, వసతి దీవెన దోపిల్లో కానీ ఖచ్చితంగా
లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, అయ్యా మా అబ్బాయి 4వ సంవత్సరానికి వచ్చాడు, మొదటి సంవత్సరం వసతి దీవెన పడలేదు, 2వ సంవత్సరం విద్యా దీవెన పడలేదు, కళాశాల వాళ్ళ హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, చదువు పూర్తయిన తర్వాత ఫైనల్ ఇయర్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగానికి పోదామంటే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందని చెప్పేసి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని చెప్పేసి ఏడ్చినటువంటి సందర్భాలు పాదయాత్రలో ఆయన పక్క నుండి నేను చూశాను మేడం. అప్పుడు లోకేష్ గారు ఒకటే చెప్పారు, దీని మీద అధ్యయనం చేయండి, సమస్య ఏంటో ఇచ్చేయండి అని చెప్పేసి ఒక స్ట్రాటజీ కమిటీకి ఇచ్చి దాని మీద పూర్తిగా రిపోర్ట్ తీసుకొచ్చుకున్న తర్వాత లోకేష్ గారు చెప్పారు, తల్లిదండ్రుల అకౌంట్ లో కాదు కళాశాలల అకౌంట్ లోకి వేస్తాం, అప్పుడు విద్యార్థి చదువుకి ఎక్కడ కూడా ఆటంకం కలగదని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఇచ్చినటువంటి హామీ మేరకు 800 కోట్ల రూపాయలు 8 నెలల్లో విడుదల చేయడం జరిగింది మేడం. త్వరలోనే 2వ కోట ఏదైతే 3,000 కోట్లలో త్వరలోనే మరొక 1000 కోట్లు కూడా విడుదల చేయబోతా ఉన్నారు. వచ్చేటువంటి సంవత్సరంలో ఇవి మరి మీరు బకాయిలే విడుదల చేసుకుంటూ వెళ్తున్నారు, మళ్ళీ మరి మీరు ఇచ్చిన హామీలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే మీరు కూడా పెట్టారు కదా, వీడియోస్ ఉన్నాయి ఓపెన్ గా, 15,000 ఇలానో లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, మీరు కూడా చెప్పున్నారు కదా, వాటి కోసం కూడా చూస్తున్నారు కదా. ఈ బకాయిలకి లేకపోతే ఈ పెండింగ్స్ అన్నిటికీ బాధ్యులు ఎవరు ఏంటనేది కూడా గుర్తించారా? చర్యలకు ఉపక్రమించరా? ఈ లెక్కలు తెలుసుకోవడమేనా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఏ ఒక్క రోజు కూడా రాష్ట్ర సంపద సృష్టించడం కోసం ప్రయత్నించకుండా 24 గంటలు అతను ప్రజల్ని ఇబ్బంది పెట్టి నడ్డివిరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఉన్నాడు. చెత్త మీద పన్నేశాడు, అన్నిటి మీద పెంచి అరకూర చేశాడు తప్పితే చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పలేదు మేడం. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను, సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి సంపదను మళ్ళీ తిరిగి ప్రజలకు పంచుతానని చెప్తున్నాడు కానీ అప్పులు చేస్తానని చెప్పలేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 8 నెలల్లో అటు విశాఖపట్నంలో గాని, ఇటు అమరావతిలో గాని, అటు రాయలసీమ జిల్లాల్లో గాని కేంద్రం నుంచి వచ్చేటువంటి పెట్టుబడులే కాకుండా దావోసు లాంటి పర్యటనల ద్వారా అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడం జరిగింది. ఎంఓయూలు జరిగినాయి, త్వరలో ప్రొడక్షన్ కూడా జరిగింది. వాటి వల్ల ఖచ్చితంగా రాష్ట్రానికి సంపద వస్తుంది. కాబట్టి 100% అన్నదాత సుఖీభవిస్తాం, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. ఏదైతే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు గానీ లోకేష్ బాబు గారు సూపర్ 6 హామీలు గానీ కూటమి మేనిఫెస్టోలో గానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆపకుండా ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తాం మేడం. రైట్, డివి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అనలిస్ట్. డివి శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కాదు, అసలు వాళ్ళు ఫీజు పోరని చెప్పి బయటకు వస్తున్నారు. నేను ఇందాక కూడా అదే అన్నాను, ఈ ఫీజు పోరంటే వాళ్ళు మేము ఇవ్వలేకపోయాము అని చెప్పి పశ్చాత్తాపానిక క్షమించమని ప్రజల్లోకి వస్తున్నారా? అసలు నాకు అది అర్థం కాలేదు. ఒకటి, ఇంకొక పక్కనేమో పార్టీల్లోనూ వలసలు, ఇంకొక పక్కన ఈ ప్రోగ్రాము వాయిదాలు. ఎట్లా చూడాలంటారు ఈ ఫీజు పోరని? ఏదో ఒక ఆందోళన, అసలు ప్రజల స్పందన అయితే నాకేం కనిపించడం లేదు. మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. అందరికి నమస్కారం, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికి గుడ్ మార్నింగ్. మీరు ప్రాయశ్చిత్త దీక్ష అన్నారు, అది ఏంటంటే ఇది ఫీజుల కోసం చేసే దీక్ష కూడా కాదు, ఇదేంటి ముడుపుల కోసం దీక్ష, కమిషన్ల కోసం దీక్ష. అసలు ఇప్పుడు ఈ ధర్నాలు కూడా ఎవరు చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు ధర్నాలలో పాల్గొంటారా, లేకపోతే 1వ కృష్ణుడు ఆదిమూలం సురేష్ పాల్గొంటాడా, 2వ కృష్ణుడు బొత్స సత్యనారాయణ పాల్గొంటాడా? అసలు ఈ ధర్నాలు చేయాల్సింది ఎవరంటే ఉన్నత విద్యా మండలి పనిచేసినటువంటి హేమచంద్రారెడ్డి చేయాలి, లేకపోతే ఆ వీసీలుగా పనిచేసినటువంటి ఆ ప్రసాద్ రెడ్డి, లేకపోతే ఆ హుస్సేన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చేయాలి. రిజిస్ట్రార్లుగా చేసినటువంటి ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, లేకపోతే వేణుగోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి వాళ్ళు చేయాలన్నమాట. లేదు గెస్ట్ ఫ్యాకల్టీ అది పోయింది కదా ఉద్యోగం, లక్ష్మీభారతి గారు ఆమె చేయాలి. లేకపోతే మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అతను ఒకడు ఉన్నాడు, ఎవరు, జొన్నలగడ్డ సాంబశివారెడ్డి విద్యాశాఖ సలహాదారు, వాళ్ళు చేయాల్సిన దీక్షలు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఉపాధి పోయింది కాబట్టి. ఇప్పుడు బ్రహ్మం చెప్పాడు, ఏది 8 నెలల్లో 800 కోట్లు ఫీజులు ఇచ్చామని. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని టర్మ్లు అయిందమ్మా? ఇప్పుడు 2 టర్ములు కాలేదు, ఇంకా 2 టర్మ్, సెకండ్ టర్మ్ నడుస్తోంది. వాళ్ళు 800 కోట్లు ఇచ్చారు. నువ్వు బకాయిలు పెట్టిన 3,000 కోట్లు ఇప్పుడు వీళ్ళని ఇవ్వమంటున్నావు. సరే, వాళ్ళు ఇచ్చటానికి కొంత గడువు, కొంత జాప్యం, కొంత సమయం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్ చేసిన అప్పులు తీర్చాలి, జగన్ పెట్టిన బకాయిలు తీర్చాలి, వాళ్ళ హామీలు
నెరవేర్చాలి. ఇప్పుడు ఒక ప్రతిపక్షం నడుపుతున్నట్టుగా కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ షో చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికి కూడా ఆయనలో సీరియస్నెస్ లేదంటే, ఏ క్రెడిబిలిటీ అయితే కోల్పోయాడో, ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది దానివల్ల, కానీ ఇప్పటికీ ప్రతిపక్షంలో కూడా ఆయన క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయకపోవటమే ట్రాజడీ అన్నమాట. అంటే జగన్ కామెడీ వైసీపీకి ట్రాజడీ మారింది. ఎంత దురదృష్టం అంటే, అతను ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎన్ని వాయిదాలు వేస్తాడమ్మా? ఇప్పుడు ఫీజు ఆందోళన కూడా వాయిదాలు. జనవరిలో 3, ఇప్పుడు 1, మళ్ళీ వచ్చే నెల 1. అంటే 4 రాజ్యసభ సభ్యులు వలసలు, 4 వాయిదాలు వేసి పారేశాడా ఫీజు రీఎంబర్స్మెంట్. అటు వలసలు ఇటు వాయిదాలతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కోల్పోయాడంటే, గతంలో రాజశేఖర రెడ్డి కూడా అతని పైన నమ్మకం లేకపోతే ఏం చేసేవాడంటే అమ్మా, సిపిఐను ముందు పెట్టేవాడు, లేకపోతే సిపిఎంను ముందు పెట్టేవాడు. అంటే కమ్యూనిస్టులను ముందు పెట్టి, టిఆర్ఎస్ ని ముందు పెట్టి వాళ్ళ ద్వారా ఆందోళన చేయించుతూ తను తర్వాత వచ్చి పాల్గొనేవాడు. అంటే ఇది కదా, ఏది వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది. ఎవరికి? ఆ సిపిఎం వాళ్ళతో చేయించు, సిపిఐ వాళ్ళతో చేయించు, ఎస్ఎఫ్ఐ వాళ్ళతో చేయించుకో, ఆ తర్వాత నువ్వు ఎంటర్ అవ్వు, అంతే తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జెండాలో ఇప్పుడు కనపడితే, జగన్ ఒక ఏళ్ళు కూటమి వైపు చూపిస్తే 4 ఏళ్ళు అతని వైపు చూపిస్తున్నాయి. ఏది ఇందాక బ్రహ్మం చెప్పాడు, మీరు కూడా అన్నారు ఇంట్రోలో. ఇప్పుడు రైతు సమస్యలపై నువ్వు ధర్నా అన్నావు, ధాన్యం బకాయిలే 1600 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావు. అంటే ఏ విధంగా నువ్వు ధర్నా చేస్తావు? ఇప్పుడు కరెంటు బిల్లులు నువ్వు 9 సార్లు పెంచావు, 2 సార్లు కరెంటు బిల్లులు పెంచమని సంతకం చేయించావు అతను ఎవరు, జస్టిస్ నాగార్జున రెడ్డితో. అంటే నువ్వు కరెంటు బిల్లులు నువ్వు 11 సార్లు పెంచడానికి నువ్వు కారణమై నువ్వు కరెంటు ఛార్జీల మీద ధర్నా చేస్తావా? ఇప్పుడు ఫీజులు నువ్వు 3000 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావు, ఫీజులు ఏమని నువ్వు రేపు ఆందోళన పిలిపిస్తావా? అంటే ఇప్పటికీ కూడా అతను క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయకపోగా, అదే అన్నది, ఏది కామెడీ షో చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఒకటే విషయం అమ్మా, విద్యారంగమే తీసుకుందాం. కంప్లీట్ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశావు కదా. ఏంటి నువ్వు తెచ్చిన సంస్కరణలు విద్యారంగంలో? టీచర్లని బ్రాందీ షాపుల ముందు కాపలా పెట్టడమా, వాళ్ళతో 22 యాప్లు అప్లోడ్ చేయించడమా? ఇట్లా తీసుకొచ్చినట్టు విద్యా సంస్కరణలు 4976 పాఠశాలలు మూసేశారమ్మా. 12,000 స్కూల్స్ సింగిల్ టీచర్స్ తో నడుపుతున్నారు. 4.5 లక్షల మంది విద్యార్థులను బడికి దూరం చేశాడు. ఇప్పుడు ఇతను విద్యా రంగంలో సంస్కరణలు గమనించారో లేదో శ్రీనివాస్ గారు, ఈ మధ్య కాలంలో కలెక్టర్స్ ఈ స్కూళ్ళకి విజిట్లకు వెళ్తే కనీసం 5వ క్లాస్ వాళ్ళ పిల్లలు 5వ ఎక్కం చెప్పలేకపోతున్నారు, 8వ క్లాస్ పిల్లలు అయితే కనీసం పేర్లు కానీ లేకపోతే ఒక విషయాన్ని కూడా చెప్పలేని అనేక దురదృష్టకర సంఘటనలు కలెక్టర్ల విజిట్ లో బయటపడి. మరి వారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అన్నారు. నాను నేడు అలాగే ఉంది, అమ్మఒడి అని చెప్పి మభ్య పెట్టారు, ఇంగ్లీష్ మీడియం కనిపించింది. అది అసర్ నివేదిక. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అసర్ నివేదిక. అసలు 8వ తరగతి 2వ తరగతి తెలుగు చదవట్లేదంట. అవునట. అసలు అంకెలు అక్షరాలు గుర్తించలేకపోతున్నారంట. అంటే 3, 4, 5 తరగతులను ఏం చేశాడు, తీసుకుపోయి హై స్కూల్లోకి వెళ్ళిపేశాడు. మనం ఇందాకన్నది అనుకున్నది అదే, ఏది 4976 స్కూల్స్ మూసేశారు. 4.5 లక్షల మంది బడికి దూరం అయితే నువ్వు చేస్తావా ఫీజు పోరు? ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్యాలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యాడు. గతంలో మనం చూసాం, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యాడు. ఒక మంత్రి పనిచేసే విధానం ఏంటి? ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ తో కన్సల్టేషన్, వాళ్ళ యొక్క డిమాండ్లు తెలుసుకోవటం, ఎలా వాటిని పరిష్కరించాలో అది కదా చేయాల్సిన విధానం. ఆదిమూలం సురేష్ ఏంటి ఆయన చేసింది విద్యాశాఖ మంత్రిగా? వాళ్ళ వియ్యంకుడిని హెల్త్ యూనివర్సిటీ వీసీ చేసుకోవటమా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీగా ఆదిమూలం సురేష్ వియ్యంకుడు అంట. ఆ కాకినాడ అదేదో వెస్ట్ గోదావరి యూనివర్సిటీలో అక్కడ జక్కంపూడి రాజా బంధువు. అసలు జగన్మోహన్ రెడ్డి బంధువు, ఆయన బామర్దేమో ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి అయోగి వేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా. పెద్దిరెడ్డి చెప్పినాడు ఒక వీసీ, లేకపోతే సాయిరెడ్డి చెప్పినాడు ఒక వీసీ, ఆ ప్రసాద్ రెడ్డి. అరే యూనివర్సిటీలన్నీ ఎలా అతను వైసీపీ కార్యాలయాలుగా మార్చాడమ్మా? రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెడతారా ఎక్కడ? నాగార్జున యూనివర్సిటీలో. అరే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెడతారా? ఆయన జన్మదినాలు చేస్తారా వీసీలు? ఎలా విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించాడో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన
కళ్ళ ముందు కనపడుతుంటే అతను నేను ధర్నా చేస్తా, నేను లేకపోతే ఆందోళన చేస్తా అంటే కామెడీ చేస్తున్నాడు. ఓకే సార్. జంషి వివేక్ బాబు గారు ఉన్నారు. వివేక్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, గత ప్రభుత్వ హయాంలో ఇంగ్లీష్ మీడియం గానీ, నాడు నేడు గానీ, లేదా ఈ అమ్మ ఒడి పథకాలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ విషయంలో ఒక ట్యాగ్ లైన్ ఉండేది. మా పిల్లలు ప్రపంచాన్ని జయించేస్తారు, మేము తీసుకొచ్చిన విధానాల వల్ల ప్రపంచం మా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అన్నారు. కానీ బకాయిలు పెట్టేసి కనీసం ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తుంటే ఫీజులు బకాయిలు పెట్టేశారు, ఫీజు పోర్ అని చెప్పి మీ మీదకు పోర్ చేయడానికి రోడ్డు ఎక్కుతున్నారు. ఎలా చూస్తారు ఇవన్నీ, ఏం చెప్తారు? మేడం గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్ సభ్యులకి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం మేడం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఒకటే కాదు, గత 5 ఏళ్ల పాలనకు సంబంధించిన అప్పులు, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినవి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాదాపుగా అంటే మనకు ముందు నుంచి ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారము దాదాపుగా వీళ్ళు పెట్టిన బకాయిలకు తోడుగా ముఖ్యంగా కాలేజీకి సంబంధించినది 2019 వీళ్ళు అధికారంలోకి చేపట్టడానికి ముందు 2016-17 సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య 16 లక్షలుగా ఉండేది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 9 లక్షలైంది ఆ సంఖ్య, విద్యార్థుల సంఖ్య 9 లక్షలైంది. డ్రాప్ అవుట్స్ అయ్యే తగ్గించారు, అంటే తగ్గించారు. వాళ్ళల్లో కూడా 9 లక్షలు తగ్గించారు చంద్రిక గారు. సో ఆ 9 లక్షల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది విడతల వారీగా అంటూ మొదలుపెట్టి 1-2 విడతలు కరెక్ట్ గా వేశారు. మిగతా మొత్తం 3 ఏళ్ల పాటు ఆ పథకానికి సంబంధించిన 4 ఏళ్ల పాటు ఏ సెమిస్టర్ కి రెగ్యులర్ గా డబ్బులు వేయలేదు. కానీ ఈయన మాత్రం బటన్ మాత్రం పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి వాళ్ళ పేపర్ లో ఈ రోజు వసతి విద్యార్థి మనం వేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా 4 నెలలు 5 నెలలు అయిపోయినప్పటికీ కూడా విద్యార్థుల అకౌంట్ లో డబ్బులు వేయకపోవడం. అంతకు ముందు ఎలా ఉన్నది ప్రొసీజర్, డైరెక్ట్ గా కాలేజీలకి డబ్బులు పే చేసేవాళ్ళు. అదొక ప్రొసీజరల్ గా జరిగేది, విద్యార్థులకు ప్రాబ్లం ఉండేది కాదు, అలాగే యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలకు ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఈయన వచ్చిన తర్వాత తన చేతులతో తను బటన్ నొక్కుతా ఏదో మంచి చేస్తున్నాను, మేలు చేస్తున్నాను, నా జోబులో నా ఎస్టేట్ డబ్బులు ఇస్తున్నాననే బిల్డప్ కోసం బిల్డప్ బాబాయ్ లాగా బటన్లు నొక్కడము, పేరుకు నేను ఇచ్చేసాను, నాకేం సంబంధం లేదు అన్నట్టు డబ్బులు మాత్రం వేయకుండా అట్లా చేయడం వల్ల విద్యార్థులనే వాళ్ళు, నేను మీకు ర్యాండమ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే 57,000 కట్టలేదని చిత్తూరు కాలేజీకి సంబంధించిన ఒక విద్యార్థి ఆ రోజు మొదలుపెట్టుకున్నాడు 2022 సంవత్సరంలో. 30 మంది నర్సింగ్ విద్యార్థులు నెల్లూరు కావలికి సంబంధించిన ఒక ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినది డబ్బులు రాలేదని వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఇలాగ నేను ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది కాకుండా బయటికి రాని పిల్లలు ఎంతమంది అంటే, దయచేసి అన్న మా పేర్లు చెప్పొద్దు, వచ్చేది కూడా రాదేమో అనే భయంతో కొన్ని వందల మంది పిల్లలు, కాలేజీకి సంబంధించిన పిల్లలు ఇండైరెక్ట్ గా అయినా అడ్రస్ చేయండి, డైరెక్ట్ గా మా పేర్లు మాత్రం చెప్పొద్దు, చెబితారంటే మేము విట్నెస్ గా ఇవ్వగలము, కానీ మేము ఒక్కసారి బయటకు వచ్చామంటే ఈ గవర్నమెంట్ లో మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటది. మమ్మల్ని అసలు కాలేజీలకు కానీ మమ్మల్ని ఏం చేస్తారో కూడా మాకు తెలియదు. కాబట్టి మాకు ఈ సమస్య ఫీజు రియంబర్స్మెంట్ దయచేసి మాట్లాడండి. గత 4 ఏళ్ల నుంచి మా నోటీస్ కి తీసుకురావడం జరిగింది. కొందరు పాపం జనవానికి డేటా ఉంది. శ్రీకాకుళంలో కూడా ఒక అమ్మాయి ఇలాగే తల్లిదండ్రులు బాధపడుతున్న బాధను చూసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నిస్తే ఆపారు. అవన్నీ నేను అదే చెప్పాను, అవన్నీ డేటా ఉంది, అవన్నీ మనం మాట్లాడుకుంటుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ ఆస్పెక్ట్ లో చూస్తే ఈయన బటన్ నొక్కానని చెప్పుకుంటూ అక్కడ పిల్లలకి బటన్ డబ్బులు వేయకపోతే వీళ్ళు గత 4 ఏళ్లుగా నరకయాతన పడ్డారు. వాళ్ళకి సర్టిఫికెట్లు రాక వాళ్ళు ఎన్ని పాపం బాధలు పడ్డారో మనకే తెలుసు. అలాంటిది ఇప్పుడు కొత్తగా తను తప్పు చేసి తను డబ్బులు వేయకోకుండా మళ్ళీ తనే ధర్నా చేయడం, దానికి సంబంధించి కూడా వసతి దీవెనకు సంబంధించినది ఫీజు రియంబర్స్మెంట్ 2000 బకాయిలు చెప్తున్నారు. 2,832 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి, వసతి దీవెన 989 కోట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు పెండింగ్ ఉండగా, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొన్న చెప్పిన ఏంటంటే మన దీని ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇచ్చిన సెన్సస్ అంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్పారంటే 22,000 కోట్ల రూపాయలు, లైక్ కాంట్రాక్టర్స్ కానీ కరెంటుకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన డబ్బులు, అలాగే కొన్ని దశల ద్వారీగా విడుదల చేయడానికి కూడా ఒప్పుకొని పిల్లలకు కూడా ఇబ్బంది రాకోకుండా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి యాజమాన్యాలతో కూడా మాట్లాడండి, మనం ఒక సర్టన్ టైం పీరియడ్ పెట్టుకుని క్లియర్ చేద్దాం. తప్పదు మనం మాట ఇచ్చాము, వాళ్ళు చేసిన పాపాలు మనం మోస్తూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి
ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయదు, పిల్లల జీవితాలతో ఆడుకుంటారా అని ఈ యొక్క ముసలి కన్నీరు ఏదైతే కారుస్తుందో వైసీపీ నాయకులు కానీ లేకపోతే ఆయన పార్టీ అధినేతగా, వీళ్ళు చేసిన పాపాలు ఎక్కడ మర్చిపోయేలాగా ఉన్నట్టు లేకపోతే ప్రజలను తిమ్మిని బమ్మి చేయడానికి ఏదో ప్రయత్నిస్తున్నారు. సో మేమేం చెప్తున్నాము కూటమి గవర్నమెంట్ తరఫున అంటే, మీరు చేసిన పాపాలకు సంబంధించినవి మా దగ్గర ప్రజలకు ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన ప్రతి ఇంట్లో ఎవరో ఒక విద్యార్థి సఫర్ అయ్యారు, ప్రతి కుటుంబం నుంచి ఒక విద్యార్థి సఫర్ అయ్యాడు. ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ మీద నమ్మకాలు పెట్టుకుని కాలేజీలో చేరడం జరిగింది. వాళ్ళకి ఈ రోజు కొందరికి ఇప్పటికీ సఫరర్స్ గానే ఉన్నారు, అప్పులు చేసి కట్టారు, సర్టిఫికేట్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. సో వాళ్ళు ఈ రోజు ముసలికర్ని కారుస్తూ 2021 ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే 2021-22 సంవత్సరానికి ఇందాక సార్ చెప్పినట్టు దాదాపు 4.5 లక్షలు ఓవరాల్ గా జరిగితే ఒక్క సంవత్సరంలో జరిగిన డ్రాప్ అవుట్స్ ఎంత తెలుసా? 2021-22 లెక్కల ప్రకారం 131,000 మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు. ఏది స్కూల్ కి సంబంధించినది. కాలేజీకి సంబంధించినది వచ్చి 67,000 మంది డ్రాప్ అవుట్స్ అని ఒక్క ఇయర్ నేను మాట్లాడుతున్నాను, 21-22 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి. సో ఒక్క ఇయర్ లో ఇన్ని డ్రాప్ అవుట్స్ జరిగినప్పుడు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మరి ఎందుకు పిల్లల్ని డ్రాప్ అవుట్ కాకుండా చూడలేదు? సో ఇక్కడ ఏం జరుగుతుంది? మనకు వాళ్ళు చెప్పిన అంకెలేవు, మనం చెప్పినది కాదు. 2021-22 సంవత్సరానికి డ్రాప్ అవుట్స్ సంబంధించిన అధికారిక లెక్కలు చెప్పాను నేను. సో ఈ కోణంలో వీళ్ళు ఇంత బ్లాటెంట్ గా మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ ఏమి తెలియని వాళ్ళలాగా ఈరోజు ప్రభుత్వం మీరు చేసిన అప్పులు తప్పులకు మేము ప్రజలకు జవాబుదారీగా మీరు చేసిన దాని పాపాన్ని కూడా మేము మోస్తూ కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదని, లేకున్నా డబ్బులకు ఇబ్బందిగా ఉన్నా కూడా వీళ్ళు దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేసేసి ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా మరణించేలాగా, కాంట్రాక్టర్ అంటే 10 మందికి జీవితాన్ని ఇచ్చేవాడు, జీతం ఇచ్చేవాడు, వాళ్ళ కుటుంబాలను ఆదుకునేవాళ్ళు, వాళ్ళు సైతం ఆత్మహత్యలు చేసుకొని దొంగలుగా మారిన గత గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళను ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని నష్టపోకూడదనే కోణంలో మాట్లాడుతుంటే వీళ్ళు ఈ రోజు వచ్చి కూటమి గవర్నమెంట్ మీద బురద జల్లడం అనేది అది అసలు వీళ్ళకు అసలు ఆ నైతికత అనే మాటలు మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు రోజు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతారు. సో ఈ కూటమి గవర్నమెంట్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినది విడతల వారీగా అయినా సరే ఖచ్చితంగా గత గవర్నమెంట్ చేసిన తప్పులకి పాపాలకు సంబంధించినది ఖచ్చితంగా మీరు విడతల వారీగా అంటున్నారు. ఇప్పటికి చాలా చోట్ల ఏమవుతుంది, పరీక్షలు ఫీజు కడితేనే రాయిస్తామన్న నోటీసులు ఇవ్వడమో లేకపోతే దాని మీద ఫైన్ వేయడమో, చిత్తూరులో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసాము, లేకపోతే ఈ శ్రీకాకుళంలో చూసాము. ఇంకా చెప్పాలంటే విజయవాడలోనో కాలేజీలో అయితే ఏకంగా విద్యార్థులకు నోటీసులు ఇస్తున్నారు. మరి ఏంటి ఇవన్నీ ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు మీరు? ఇందాక అందుకే చెప్పాను, యాజమాన్యాలతో మాట్లాడమని నాయకులకు ఆల్రెడీ గవర్నమెంట్ మంత్రుల ద్వారా సందేశాలు పంపిస్తున్నారు మేడం. బికాస్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినవి కొన్ని బడ్జెట్ లో పెట్టాల్సిన అంశాలు కూడా దానికి సపరేట్ గా బడ్జెట్ లో కేటాయింపులు కూడా జరుగుతున్నాయి. సో ఒక నెల 2 నెలల్లో దీన్ని సార్ట్ అవుట్ చేసే విధంగా చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటున్నారు మనకున్న సమాచారం. సో యాజమాన్యాలు కొంచెం సహకరించాలని ఆల్రెడీ సందేశాలు పంపించినది. మంత్రులుగా కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులకు ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో ఇబ్బందులు పెడుతున్నారో అంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎక్కువగా ఉన్న కళాశాలకు సర్టన్ డిస్ట్రిక్ట్స్ వైజ్ గా ఉన్నదాన్ని ఫిల్టర్ చేసి ఆ యాజమాన్యాలతో మాట్లాడి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, మా మీద నమ్మకం ఉంచండి అనే ఒక కోణాన్ని తీసుకెళ్తాము. అలాగే గవర్నమెంట్ మీద నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తున్నది రాష్ట్రంలో ఉన్న గడ్డు పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కొంచెం అర్థం చేసుకుని సానుకూలంగా వాళ్ళు ఎగదోస్తున్నారు కదా వచ్చి ఇంకెప్పుడని అదే ఈ బడ్జెట్ కు సంబంధించినవి ఒక నెలలో ఇది సార్ట్ అవుట్ చేయడానికే పూర్తి సన్నద్ధంగా గవర్నమెంట్ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రతి క్షణము విద్యార్థుల క్షేమంగానే ఆలోచిస్తున్నారు. ఆయన మాత్రము దీన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఈ సమస్యను గట్టెక్కించడానికి ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన గట్టెక్కించడానికి ఆయన ప్రతి చిన్న ప్రయత్నాన్ని ఏ ప్రయత్నాన్ని కూడా వదలకోకుండా ఆయన పట్టుదల విక్రమార్కుడు నిజంగానే చాలా కష్టపడుతున్నారు. ఆయన ఈ కోణంలో మాత్రం విద్యాశాఖ మంత్రి బ్రహ్మం గారు ఇప్పుడు నాడు నేడు అవినీతిమయం లేకపోతే దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు తీసామని చెప్పారు. లేకపోతే ఇదే కాకుండా గుడ్లకు సంబంధించిన బిల్లులు పెండింగ్, చిక్కీలు ఇవన్నీ మీరు లెక్కలు ఇన్ని అమౌంట్లను చెప్తున్నారు, లేదా జరిగిన స్కామ్లు అవినీతి మీద చెప్తున్నారు. ఇవి బయట పెడతామేనా, ఏమైనా బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? మేడం అది 1 by 1 ఖచ్చితంగా వస్తుంది మేడం. అంటే నేను మొన్న కూడా లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ ఏదైతే మనం ప్రొసీజరల్ గా చెయ్యాలనో ఒక జస్ట్ 15 రోజులు రిమాండ్ లా ఉండకూడదు, 14 రోజులు రిమాండ్ లా ఉండకూడదు. వేస్తే కన్ఫామ్ గా ఖచ్చితమైన ఆధారాలతో కోర్టు నుంచి రిమాండ్లు రాకుండా కంటిన్యూగా శిక్షలు పడే వరకు వాళ్ళను బెయిలబుల్ కాకోకుండా వాళ్ళని డీటైన్ చేయడమే ఉద్దేశంగా పనిచేస్తున్నాం. దానికి సంబంధించిన లెక్కలు ఆధారాలు మనం కన్ఫామ్ గా గత గవర్నమెంట్ లాగా ఏదో మనం అరెస్ట్ చేసేసాము బయటకు తీసుకొచ్చేసాము లాగా కాకుండా వాళ్ళు ఖచ్చితంగా దోష నిరూపణ జరిగే వరకు మనం ఖచ్చితమైన ఆధారాలు తీయాలి. దానికోసమే తవ్వుతున్నాం, అన్ని తవ్వుతున్నాం, కరెక్ట్ గా దొరికే వరకు తవ్వి అన్ని
డీటైన్ చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మేడం. ఒక నమస్కారం. సో డ్రాప్ అవుట్ లెక్కలు చెప్తున్నారు వీళ్ళు, పెండింగ్ బకాయిల అంశాలు చెప్తున్నారు, సేమ్ టైం జరిగిన అవినీతి లెక్కలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు ఇవ్వాలి ఇంకొక పక్కన ఇవి క్లియర్ చేసుకుంటూ, ఇక్కడ చాలా మంది విద్యార్థుల భవితవ్యం జీవితం కూడా కొంచెం గందరగోళంలో ఒక క్రాస్ రోడ్స్ లో ఉన్న పరిస్థితి. ఎట్లా చూడాలంటారు? ఈ చదువుతోనా వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తాము, ప్రపంచాన్ని కాళ్ళ దగ్గరికి రప్పిస్తాము, ప్రపంచమే మా దగ్గరికి వచ్చిందని చెప్పారు. ప్రక్షాళన ప్రారంభించారు, మొత్తం విద్యా వ్యవస్థని సంస్కరిస్తున్నారు. ఇప్పుడు మంత్రి యువకుడు నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాడు. ఇవాళ కూడా మనం చూసాం ఢిల్లీ వెళ్తున్నట్టున్నాడు. అక్కడ ఏదో అశ్వని వైష్ణవ్ తో భేటీ, అటు ఐటీ. ఇదేంటంటే బ్రిడ్జి వారధి బిల్డప్ చేయాలి. కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టు విద్యార్థి ఉపాధి పొందేలాగా అక్కడ పరిశ్రమలకి ఇక్కడ యూనివర్సిటీలకి మధ్య అనుసంధానం ఏది అది జరగాల. ఆ లింక్ బ్రేక్ అయింది. ఇప్పుడు మళ్ళా టాటా ఈ చంద్రశేఖరన్ ఈయన వచ్చారు, ఆ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరితో కూడా కలిసి ఒక టీం ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నట్టున్నారు. వీళ్ళంతా కూడా యూనివర్సిటీలతో ఇవాళ పరిశ్రమలని అనుసంధానం చేసి బయటకు వచ్చినటువంటి విద్యార్థి ఉపాధి పొందేటటువంటి ఒక బ్యారేజ్ వీళ్ళు బిల్డప్ చేయాలి. దానికోసం జరుగుతున్నటువంటి కృషి ఫలవంతం కావాలని మనం అందరం కోరుకోవాలి. అవినీతి ఇవాళ ఈ వ్యవస్థకి పట్టినటువంటి ఒక చీడ పీడ. మీరన్నారు ఇందాక కూడా బైజూస్, ఏది ఒక 1306 కోట్ల స్కామ్ అది బైజూస్ అనేది. ఏమయ్యా ఆ ట్యాబులు దగ్గర 10 లక్షల ట్యాబులు కొన్నారే, ఒక్కొక్క ట్యాబు 12,000 14,000 పెట్టుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళ కమిషన్ల కోసం, ముడుపుల కోసం. అదొక్కటే ఎగ్జాంపుల్. నాడు నేడు అది ఇంకో స్కామ్. అసలు మెడికల్ కాలేజీలను గొప్పలు చెప్తారు. మెడికల్ కాలేజీలు కనీసం ఏ కాలేజీ 25% కట్టిన దాఖలాలు లేవు. అరే మెడికల్ కాలేజీలు 8,000 కోట్లతో కడతానన్నాడు, నువ్వు 2,000 కోట్లు కూడా కట్టకుండా ఇంకొక 700 కోట్లు బాకీ పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కట్టుకోవాలని ఆ మెడికల్ కాలేజీలో ఆ ప్రహసనం. ఇందాక మన మిత్రుడు వివేక్ ఏదో చెప్పాడు, ఏది పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారమ్మా. ఏంటి? పేద విద్యార్థులకు పీజీ చదువు దూరం చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు. పీజీ విద్యార్థులకి రీయింబర్స్మెంట్ ఎగ్గొడతావా? 4 ఏళ్లుగా అతను అసలు ₹1 ఇవ్వలేదు పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్. అదే కాదు, 1,50,000 మంది ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ఎగ్గొట్టాడు. ఇవన్నీ కూడా పునరుద్ధరించుకుంటూ మొన్న కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇవాళ దగ్గర మరి 1,50,000 మంది ఇంటర్ విద్యార్థులకు ఇస్తున్న పరిస్థితి అన్నమాట. వీటన్నిటినీ మళ్ళా జగన్ ఏదైతే ధ్వంసం చేశాడో వాటిని వీళ్ళు నిర్మించుకోవాలి. ఆ తర్వాత వీళ్ళ హామీలని నెరవేర్చాలి. మీరు అన్నట్టుగా అటు అప్పులు తీర్చాలి, ఇటు జగన్ బకాయిలు కట్టాలి, వీళ్ళ హామీలు. ఒకటి చెప్పండి సార్, అర్థం చేసుకుంటారని వీళ్ళిద్దరు ఇందాక నుంచి చెప్తున్నారు. బకాయిలు చేస్తే మాకేం సంబంధం, మాకు పడాల్సింది కూడా వీళ్ళు 15,000 ఆ వీడియోలు కదా ప్లే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో. అవి ప్లే చేసి మాకు అవి కదా ఇప్పించండి, మాకెందుకనే ఒక సెక్షన్ ని కూడా వీళ్ళు రెచ్చగొడుతున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, షెడ్యూల్ ఇచ్చేశారు కదా, ఏది తల్లికి వందనం పలానా మంత్ ఎంత జూన్ నుంచి ఇస్తాను క్యాలెండర్ ప్రకారం చెప్తున్నారు వాళ్ళు. క్యాలెండర్ ప్రకారం పేమెంట్స్ అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు పలానా మే నుంచి ఇస్తామని ఆయన వర్చబెట్టి ఎప్పుడు ఏది చేస్తానో కూడా చెబితే వాళ్ళు ఏమని పేపర్లో రాస్తారు, వాళ్ళ మీడియా ఏమైనా ప్రచారం చేస్తుంది, సూపర్ 6 హామీ ఇవ్వలేనన్నాడు అంటాడు. ఆయన ఈ నెలలో ఇది ఇస్తా, ఈ నెలలో ఇది ఇస్తా, వచ్చే 3 నెలల్లో 3 స్కీములు 3 గ్యారంటీలు నేను అమలు చేస్తానని ఆయన చెప్పితే వీళ్ళు ఆ మీడియాను ఉద్దేశించి అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఫీజులు ఎన్నిసార్లు వాయిదా వేసాడమ్మా? 4 సార్లు వాయిదా వేశాడు. 4 సార్లు యాడ్లు ఇస్తే పోయేది సాక్షికి, అంటే సొంత డబ్బులను ఇచ్చున్నాడు. అప్పుడైతే క్వార్టర్ కి గవర్నమెంట్ డబ్బులతో సాక్షికి యాడ్స్ ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఈయన ఆందోళన చేస్తాడు? అంతే. ఇవాళ అతను ఒక కామిక్ షో చేస్తున్నాడు అన్నమాట, ఒక కమెడియన్ గా మిగిలిపోతున్నాడు తప్ప లీడర్ గా ఎదగలేని పరిస్థితి. బ్రహ్మం గారు ఏం చెప్తారు మరి? వీళ్ళు ఇప్పుడు ఏదో ఒక రూపంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. సేమ్ టైం వాళ్ళు ఇచ్చింది సైడ్ చేస్తున్నారు, మీరు ఇవ్వట్లేదు అన్నది హైలైట్ చేస్తున్నారు. అదే మేడం, అవినీతి సొమ్ముతోటి ఉన్నటువంటి ఒక పేపరు ఒక ఛానల్లో చూపించుకుంటున్నారు తప్పితే ప్రజలైతే నమ్మేటువంటి పరిస్థితి లేదు.
జగన్మోహన్ రెడ్డిని ఓడించే రోజుకి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని ఏ విధంగా చేసుకుంటూ వస్తా ఉన్నాడు, అతను గతంలో ఒక పెన్షన్ మీద అతను మాట్లాడి విడతల వారీగా ఏ విధంగా అయితే చేస్తారని చెప్పేసి మాట తప్పించుకొని మోసం చేశాడు పెన్షన్దారుని. చంద్రబాబు నాయుడు గారు మరి అదే జగన్మోహన్ రెడ్డి అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పుతోటి పోతే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం పెన్షన్ స్కీమ్ మీద పెట్టారు. 4,000 రూపాయలు దేశంలో ఏ రాష్ట్రం ఇచ్చిపోయినా కూడా మన రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అదే విధంగా లోకేష్ బాబు గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు. యాక్చువల్గా మేము భయపడ్డాం, విద్యాశాఖ అనేది చాలా పెద్ద శాఖ, చాలా రిస్కులు ఉంటాయి, ఎవ్రీడే ఫాలోఅప్ చేయాల్సినటువంటి శాఖ, డిజాస్టర్స్ ఉంటాయి అని చెప్పేసి. కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో భావితరాలకు భవిష్యత్తు బాగుండాలి, మరి ఏదైతే దేశ నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుంది అని చెప్పేసి లోకేష్ గారు నమ్మారో, అందులో భాగంగానే ఈ రోజు కూడా మొదటి 100 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విధానం కానీ, లేకపోతే 800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేశారు, మిగతా రిలీజ్ చేయబోతా ఉన్నారు. త్వరలోనే ఎలక్షన్ కోడ్ కనుక రాకపోతే డిఎస్సి ప్రొసీజర్ కూడా అయిపోయేది. డిఎస్సి వేస్తాం, అమ్మకు తల్లికి వందనం ఇస్తాం, ఖచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, యూనివర్సిటీల్లో జగన్మోహన్ రెడ్డి పెండింగ్ లో పెట్టిపోయినటువంటి ఏదైతే అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబులు ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేస్తాం. అంటే అధికారంలోకి రాగానే విద్యారంగ సంస్కరణ తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే మధ్యాహ్నం భోజన పథకం రద్దు చేశాడు. దానివల్ల అలాంటి నిర్ణయాల వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు చాలా మంది కూడా చదువుకు దూరమైనటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి లోకేష్ బాబు గారు పాదయాత్రలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. రాగానే మధ్యాహ్నం భోజనం పథకం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి విద్యాశాఖ, విద్యారంగం అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకుపోయేటువంటి విధి నిర్వహణలో లోకేష్ గారు నిరంతరం కష్టపడతా ఉన్నారు. ఇప్పటికి కొన్ని 100 ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎవరు ట్వీట్ చేసినా కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు లోకేష్ బాబు గారికి ట్యాగ్ చేస్తూ ఎవరు ట్వీట్ చేసినా కూడా ఇప్పటి వరకు 150 నుంచి 200 సంఘటనలు లోకేష్ గారు ఇక్కడ నుంచి విదేశాలు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత లోకేష్ గారిని. ఖచ్చితంగా విద్యారంగ సంస్కరణ ఫలితాలు విద్యారంగ సంస్కరణలో ఫలితాలు కొంచెం స్లోగా అవచ్చు, కానీ ఖచ్చితంగా విద్యారంగ సంస్కరణ తీసుకురావడంలో లోకేష్ బాబు గారు ఖచ్చితంగా సఫలీకృతులు అవుతారు. వివేక్ గారు, తాజాగా ఏబీ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు ఉచితాల ఊబిలో రుణ భారతం అని రాశారు. మొత్తం దేశం నుంచి తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా రాశారు. అసలు ఏపీ పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది, బిల్లులు చెల్లించుకుని ఇవ్వలేకపోతుంటే దానికి ఇది హైలైట్ అవుతోంది అనేది కూడా ప్రస్తావించారు. ఎక్కడైనా సరే మేము అనవసరంగా ఇన్ని హామీలు ఇచ్చామని ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే మేడం, ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు అప్పుల్లో ఉన్నదని తెలుసు కానీ మనం ఊహించిన దానికంటే తగ్గే కొద్ది అధికారులు అసెంబ్లీ సాక్షిగా ఇస్తుంటే చంద్రబాబు గారు ఆ రోజు ఆశ్చర్యపోయారు. అసెంబ్లీలో మొదటి విడత సెషన్ లో జరుగుతున్నప్పుడు డీటెయిల్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఇంకా తవ్వుతుంటే వస్తూనే ఉన్నాయి, ఇంత ఘోరంగా ఉంటది అని అనుకోలేదు అని. సో మనం అనుకున్నది 10 లక్షలు అయితే ఇప్పుడు 13 లక్షల వరకు కూడా వెళ్ళింది అనేది ఒక కోణం. ఎందుకంటే కాంట్రాక్టులకు సంబంధించినవి, లేకపోతే ఇతర ఏదైతే మనము బయట నుంచి తెచ్చుకున్న అప్పులకు సంబంధించినవి, కార్పొరేషన్ కి సంబంధించిన అప్పులు, లేకపోతే నాబార్డుకు సంబంధించిన అన్లిమిటెడ్ గా తీసుకొని వాళ్ళ ఇష్టానికి ఇందాక పంచుకున్నారు. పప్పులు బెల్లాలాగా పంచిన విధానం వల్ల మనకు ఎంత అప్పులున్నదో, ఎఫ్ఆర్బిఎం లిమిట్ కు సంబంధించినవి కూడా ఆర్బీఐ కూడా కొన్ని లెక్కలు అందజేయకోకుండా చేసినట్టు కాగ్ రిపోర్ట్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన అప్పుడు దేనికి పొంతన లేదు, వీళ్ళు ఇస్తున్న డిపిఆర్ కు పొంతన లేదు, అక్కడ జరుగుతున్న బడ్జెట్ వ్యయానికి సంబంధించిన లెక్కలు వేరేగా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన లెక్కలు ఎప్పుడైతే టాలీ కాలేదో వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేశారనేది అనేది మనకు ఒక క్లియర్ పిక్చర్. మీరు పానిక్ సిచ్యుయేషన్ లోకి నెట్టేశారు, ప్రజలేమో ఆతృతగా చూస్తున్నారు, టైం అంటున్నారు, వాళ్ళేమో అల్లరి పెడుతున్నారు. చెప్తున్నాను అదే. ఇప్పుడు మనం ఏమంటున్నామని కేంద్ర సహకారం మనకు 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా అవసరము. దానికి తగినట్టే కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా 2 చోట్ల ఉంది కాబట్టి మనకు హెల్పింగ్ విషయంలో కేంద్రం సహకారం తీసుకుంటూనే రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల కోణం ఎప్పుడైతే మనం పెంచుకుంటామో, ఉపాధి రంగాన్ని పెంచుకుంటామో ఆటోమేటిక్ గా బర్డెన్ తగ్గుతుంది. సో దట్ మనం ఏదైతే హామీలు అమలుకు మరింత సులభతరంగా హామీలు అమలు చేసే అవకాశం కలుగుతుందని ఒక నమ్మకం. థ్యాంక్ యూ వివేక్ గారు, బ్రహ్మ చౌదరి గారు, డివి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతుంది.